నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. నీ పాటలో అడుగో అడుగో వస్తున్నాడు, అడుగో రఘునాథ్. ఈ ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు. తన కనుసైగలతో ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా తన కనుసైగల్లోనే జరుగుతుంది. అడుగో వస్తున్నాడు, అదిగో మన రఘునాథ్. మన మహారాజు నోడంటూ తేడా చూపని నీ గుణం. నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం. నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల తప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు చల్లంగుంటావు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవను. మన ప్రియతమ నాయకుడు రఘునాథ్ గారు వచ్చి ఉన్నారు. ఓటులాలి రఘునాథ్ గారు నాయకత్వం. ఓటులాలి రఘునాథ్ గారు నాయకత్వం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. నీ పాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. గుడ్ ఈవినింగ్ సార్. మీటింగ్ టైం అవుతుంది, వెళ్ళమ్మా సార్. ఓ గిరి, ఈరోజు మన ప్రమాణ స్వీకారం కదూ. ఓకే, టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాం, పద పద పద. ఓ ద గ్రేట్ లాయర్ నరేంద్ర భూపతి గారు, వెల్కమ్. దాసు, నువ్వు డిస్కవరీ ఛానల్ చూస్తావా? చూస్తాను సార్. అందులో సింహం జింకను వేటాడి వేటాడి వెంటాడి చంపుతోంది. ఎందుకు తెలుసా? తెలీదు సార్. ఎందుకంటే మరే జంతువు కూడా తనకి అడ్డం రాకూడదని. అంటే వీడిని కూడా అలాగే చంపాలా? చంపుదాం చంపుదాం. ఈ రఘునాథ్కి ఎదురొస్తే ఏం జరుగుతుందో అని ఈ ప్రజలందరికీ తెలిసే విధంగా చంపుదాం. ఇప్పుడు ఈడి చావు డిస్కవరీ ఛానల్లో లైవ్ వేస్తా. ఎక్కడ ఈడి చావు అక్కడ ప్రమాణ స్వీకారం లెవెల్ అయిపోద్ది. కాబోయే ఎమ్మెల్యే గారు, నా వెనక పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు. నీ వెనక పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారా? ఓకే 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 ఓకే. నువ్వు రిక్వెస్ట్ చేసినా కానీ నిన్ను వదిలేసేవాడిని. ఎందుకంటే పానీలే, ఈ రఘునాథ్ గురించి ఎవడికి తెలియనివాడు ఉంటాడు, అలాగే ఎవడో ఒకడు ఉంటాడని అనుకునేవాడిని. కానీ నీ వెనక ఎవడో ఉన్నాడన్నావు కదూ, ఆడి కోసమైనా నిన్ను చంపుతా. ఈ రఘునాథ్ గాడికి ఎదురొస్తే ఏం జరుగుతుందో ఈ నియోజకవర్గంలో ఉన్న జనానందరికీ తెలియాలి.
సిద్ధం చేసుకున్న దారిలో ఎవడొచ్చినా దాక్ష్యమైపోవాల్సిందే. నీ ఆత్మ శాంతి చేకూరునుగాక. ఓకే గిరి, ఇప్పుడు చేద్దామా ప్రమాణ స్వీకారం? చేద్దాం సార్. రఘునాథనే నేను అడ్డదారిలో గెలిచిన ఎమ్మెల్యేను కాబట్టి ప్రజా నాశనం కోసం స్వార్థంతో పక్షపాతంతో ప్రజలకు పెట్టిన డబ్బు సేకరిస్తానని, వాడికి ఎలక్షన్ లో పంచిన చీరలు డబ్బు ఎలాగైనా వాడి పచ్చి పీరించుతానని ప్రమాణం చేస్తున్నాను. గిరి, ఆ ఎస్పీ గారి ప్లాన్ ఎంతవరకు వచ్చింది? మనం వేసిన ప్లాను దగ్గరకు వచ్చేసింది సార్. మన ప్లాన్ మిస్ అయిందంటే వాడు డైరెక్ట్ గా నా దగ్గరికే వస్తాడు. వాడు ఎక్కడికి వస్తాడు కాబట్టి వాడింట్లో వాడి పెళ్ళం ఒక్కతే ఉంటుంది. నువ్వు మన గబ్బిలాల గృహలో వాడి పెళ్ళాన్ని బంధించు. వాడి సంగతి ఇక్కడ నేను చూసుకుంటా. ఇక్కడ రుద్ర ఉంటాడు. రఘునాథ్ పంపించాడని చెప్పు. ఓ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ విశ్వనాథ్ గారు, వెల్కమ్. వెతకాలనుకున్న తీగ కాలికి తగిలినట్టు నీ అంతటికి నీవే వచ్చావన్నమాట. అది నీ భ్రమ. నేను పన్నిన పన్నాగంలో అతి చాట చక్కి తప్పించకుండా నీకు నా జోహార్లు. అక్కడ నా మనుషుల చేతిలో నీవు తప్పించుకుని ఉండవచ్చు, ఎక్కడ నా చేతిలో నీ చావు తథ్యం. ఎవరి చేతిలో ఎవరు చస్తారో త్వరలోనే తెలుస్తుంది. బెదిరిస్తున్నావా? జరగబోయే దాని గురించి హెచ్చరిస్తున్నాను. హెచ్చరించబడడం, శాసించడమే కానీ శాసించబడడం ఈ రఘునాథ్ జాతక చరిత్రలోనే లేదు. మొదటి వ్యక్తిగా నన్ను గుర్తించుకో. అచ్చా, మొదటి వ్యక్తిగా కూడా నన్నే గుర్తించుకో. మిస్టర్ రఘునాథ్, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సరెండర్ యువర్ సెల్ఫ్. ఓకే, సరే. వారెంట్తో వచ్చావా? ఒక్క వారెంట్ ఏమిట్రా, సాక్ష్యాధారాలతో వచ్చాను. నువ్వు లాయర్ నరేంద్ర భూపతిని చంపుతుండగా తీసిన ఫోటోలు, వాటికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వాటి సాయంతో నిన్ను 24 గంటల క్రితం ముందే కొట్టగడ్డాలు వెనక్కి నెడతాను. అమ్మాయి కూడా నీవు గాలిని బంధించాలని చూస్తున్నావు. ఈ ప్రజలున్నంత కాలం నీవనుకున్నది ఏది చెయ్యలేవు. నీవు నమ్ముకున్న చట్టాన్ని నా సొమ్ముతో కొంటా. నీవు సాక్ష్యాలుగా తెలుసుకున్న ఆధారాలనే తారుమారు చేసి నీ కళ్ళ ముందే రాజులో బయటికి రాకపోతే నా పేరు రఘునాథే కాదు. పోలీసు వాడంటే పొలిటికల్ వాడు కాదురా, డబ్బిచ్చి కొనుక్కోవడానికి. కాకి బట్టలంటే కదర బట్టలు కాదురా, నీ ఇష్టం వచ్చిన రంగు మార్చుకోవడానికి. ఏ చట్టాన్ని అయితే నువ్వు కొనాలనుకుంటున్నావు, ఆ చట్టం ముందు నిన్ను దోషిగా నిలబెడతాను. నువ్వు తారుమారు చేస్తానన్న సాక్ష్యాలను ఆధారాలుగా చేసుకుని నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. ఈ ధర్మ యుద్ధంలో గెలుపు నాదేనని నిరూపించకపోతే నేను నమ్ముకున్న
పోలీస్ స్టాప్ ఇట్ విశ్వనాథ్. కన్నులను ఢీకోలానని చూడకో, పిండైపోతావు. ఈ రాజకీయ జీవితంలో నేను బాగా రాటు తేలి ఉన్నా. రాజు తేలిన మగాడైనా మేటు తేలిన మగాడైనా నా ముందు తల వంచక తప్పదు. ఈ విశ్వనాథ్ అలికిడి వింటేనే ఊరక కళ జారిపోవలసిందే, గుంట నక్కల పారిపోవలసిందే. జారిపోవడానికి పారిపోవడానికి నేనేమైనా జాబులు కత్తిరించే చిల్లర దొంగను అనుకుంటున్నావా? ద గ్రేట్ విశ్వనాథ్. ఈ విశ్వనాథ్ పేరు చెబితేనే ఈ ఇండియా షేక్ 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 అయిపోతుంది. బాగుపట్టిన ప్రతి పోకరగాడు బాస్ అయిపోడు. మేటుగా ప్రతి మగాడు కండలు కలేజా ఉండాలి, గుండెల్లో దమ్ముండాలి. అరుడు లేని వాడివి నువ్వే మగాడివిరా. నేనేంటో నా మగతనమేమిటో నిన్ను పక్క రాష్ట్రానికి పారదోలిన రోజు నీకే అర్థమవుతుంది. మర్యాదగా నేను చెప్పింది విని మొలుచుకో, బ్రతికిపోతావు. లేదా ఈ శవం మర్రి చెట్టుకి వేలాడుతుంది, నీ తల కాళికాదేవి కాళ్ళ దగ్గర కనబడుతుంది. పిచ్చివాడా, నా ముందు నిలబడింది వీర కిషోరం అని మర్చిపోతున్నావు. రాడు తేలిన మనగాళ్ళైనా, గుండెలు తీసిన గోండాలైనా తల వంచక తప్పదు. చట్టానికి లొంగిపో. కమాన్. ఓకే 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 లొంగిపోతా. ఓకే లొంగిపోతా. ఓకే విశ్వనాథ్ లొంగిపోతా. నువ్వు ఇక్కడికి వచ్చావంటే అక్కడి నీ అందమైన భార్య ఒక్కతే ఉంటుందనుకుంటా. పైగా నీకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనుకుంటా. వెళ్ళి అక్కడ నీ భార్యను కాపాడుకుంటావా? అక్కడ నన్ను చంపుతావా? అక్కడ 3 ప్రాణాలు, ఇక్కడ ఒక్క ప్రాణం. హలో విశ్వనాథ్ హియర్. నేను వెంటనే వస్తున్నాను. ఈ రోజు తప్పించుకున్నా, రేపు నువ్వు ఎక్కడికి పోవు. అక్కడ ఆడి గిరిగాడు ఆడి పెళ్ళాన్ని తీసుకొని రుద్ర దగ్గరికి వెళతాడు. ఈడి సంగతి నా మనుషులు చూసుకుంటారు. నువ్వెక్కడికి వెళ్తావో, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళతావో అంతా ఈ రఘునాథ్ అభయహస్తంలో ఉంది. గిల్లి గిల్లి కజ్జాలోని గిరయెక్కి ఉన్నావోయి, పలుకుబడాయే రాజతకు పరాయే. తోడు నువ్వు లేకపోతే తోచదోయి, తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి. దాని పేరు అల్లోవి తగదిన్న తందానా, దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందానా. గిల్లి గిల్లి కజ్జాలోని గిరయెక్కి ఉన్నావోయి, పలుకుబడాయే రాజతకు పరాయే. హాయి 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 నువ్వు నాకు నచ్చావోయి, వలదులడాయి ఇది వలపు జుదాయి.
పెర్రి ఇట్టే దోసిపుచ్చాడే ఒంటి చెట్టి చప్పట్లో ఈ తకదిన్న తందాన అల్లుకున్న బంధాలు ఈ తకదిన్న తందాన మసకేస్తే మజాల జాతర పగటేలా ఇదేమి తొందర మసకేస్తే మజాల జాతర పగటేలా ఇదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందానా బుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తందాన దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని పరువు తీయద్దు ఈ తకదిన్న తందాన హాయి 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 నువ్వు నాకు నచ్చావు వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి పలుపు పడాయి నా జతకు పరాయి బుక్క నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మద్దెళ్ళేలే తగదిన్న తందానా ఒళ్ళు పడ్డ ముచ్చట్లో ఈ తగదిన్న తందానా ప్రేమో చందమామో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తందాన ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తగదిన్న తందానా చెమ్మ చెక్కల్లాడించేస్తా తగదిన్న తందాన దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనో ఈ తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి పలుపు పడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచలోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనో ఈ తగదిన్న తందాన దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనో ఈ తగదిన్న తందాన